హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు బ్యాక్ లక్ష్మీ భాస్కర్ కిచెన్. ఈ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు మరో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. ఆ రెసిపీ ఏంటో మీరు చూసేస్తున్నారు కదా, చూసారా? రొయ్యలతో బిర్యానీ అండి. మిక్స్డ్ బిర్యానీ అంటేనండి రైసు మిక్స్డ్ అండి. బాస్మతి అండ్ సోనా మైసూర్తో నేనైతే రెండు కలిపి బిర్యానీ అయితే చేశానండి. టేస్ట్ అయితే అస్సలు మాటల్లో చెప్పలేనండి. ఎప్పుడు కూడా రెస్టారెంట్లో కూడా మనం ఇంత టేస్టీగా అయితే తినమండి. అంత బాగుంటుందండి. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇంకెందుకు ఆలస్యం, మనం ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. నేను 1 కేజీ రొయ్యలు తీసుకున్నానండి. రొయ్యల్ని ఇలా శుభ్రంగా పొట్టు తీసేసి నీట్గా శుభ్రంగా 4-5 సార్లు ఉప్పు నిమ్మరసంతో కడిగేసి రొయ్యల్లో ఉన్న నీళ్ళన్నీ కూడా చక్కగా చిల్లులు గిన్నెలో వేసి వాడేసేసానండి. ఆ రొయ్యల్ని ఒక బౌల్లోకి తీసుకున్నాను. 1/2 స్పూను పసుపు, 1 పెద్ద స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. ధనియాల పొడి 1 స్పూను, గరం మసాలా 1 స్పూను, 1 స్పూన్ కారం, అలాగే రుచికి సరిపడగా సాల్ట్ వేసాను. 2 పచ్చిమిర్చి ఇలా సన్నగా తరిగి వేసాను. 1 గుప్పుడు ఉల్లి ముక్కలు, 1 చెక్క నిమ్మరసం అయితే పిండానండి. చాలా బాగుంటుంది. అలాగే 3 స్పూన్లు దాకా పెరుగు అయితే వేసానండి. నేను చక్కగా గట్టి పెరుగు అయితే వేసాను. ఇదంతా కూడా ప్రాసెస్ అంతా కూడా ఇలా బాగా రఫ్ చేస్తూ రొయ్యలకైతే పట్టించేయాలండి. ఈ పెరుగు మసాలా అంతా కూడా ఒక అరగంట అయితే మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. నేను చూసారు కదా, ఒక బౌల్ తీసుకుని 1 పెద్ద గ్లాసు బాస్మతి తీసుకుంటున్నాను. ఇవి 1/2 కిలోకి ఎక్కువ ఉంటాయి. అలాగే 1/2 గ్లాస్ అండి నేను సోనా మైసూర్ తీసుకుంటున్నాను. ఇలా చేశారంటే బాస్మతి రైస్ బిర్యానీ తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. 2 కలిపి చేస్తే చాలా బాగుంటుందన్నమాట బిర్యానీ. ఒక్కసారి ట్రై చేయండి, మీకే తెలుస్తుంది. నేను బియ్యంలో అయితే నీళ్లు పోసి బాగా కడిగేసానండి. బియ్యాన్ని ఇలా 2-3 సార్లు వాటర్ వేసి శుభ్రంగా కడిగేసి బియ్యాన్ని అయితే ఇలా పొడిగా తీసేసుకుని ఒక పక్కన పెట్టేశానండి. ఒక పావు గంట అయితే పక్కన పెట్టేశాను. స్టవ్ మీద ఒక దలసరి కళాయి పెట్టానండి. ఇలా దలసరిగా ఉన్నది పెడితే మనకి చాలా ఈజీగా అస్సలు అడుగంటదండి. 4 స్పూన్ల ఆయిల్ వేసి 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు దూసి వేసి లైట్గా కలర్ వచ్చిన తర్వాత 4 మొగ్గ 2 చెక్క వేసాను. అటు ఇటు పోపు కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత చూసారు కదా, కలిపి పెట్టుకున్న రొయ్యలండి ఇవి. నేనైతే ఒక అరగంట పక్కన పెట్టేశాను. రొయ్యలకి ఉప్పు కారం మసాలా అయితే బాగా పట్టేసింది. ఈ ఆయిల్లో వేసి అటు ఇటు బాగా కలపాలి. ఇలాగా ఆయిల్ అంతా కూడా రొయ్యలకి పట్టించేయాలి. ఇప్పుడు ఒక 10 నిమిషాలు అయితే మూత పెట్టేయాలి. 10 నిమిషాల తర్వాత మూత తీస్తే రొయ్యల్లో ఉన్న నీరంతా కూడా ఇలా బయటకు వచ్చేస్తుంది. అటు ఇటు బాగా కలుపుతూ రొయ్యలను అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఇలా అయితే బాగా ఫ్రై అవుతాయి కూడానండి రొయ్యలు. చూసారు కదా ఎంత బాగా ఫ్రై అయ్యాయో. రొయ్యల్లో ఉన్న నీరంతా కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసి అటు ఇటు బాగా కలిపేసానండి. ఇక స్టవ్ అయితే ఆఫ్ చేసేసానండి. చూసారు కదా, రొయ్యలు అయితే ఫ్రై అయిపోయినాయి కదా. స్టవ్ ఆఫ్ చేసి పాన్ అయితే పక్కన పెట్టేశాను, రొయ్యల పాను. ఇంకొక దలసరి గిన్నె తీసుకున్నానండి బిర్యానీకి. నేను ఒక 3 స్పూన్లు నెయ్యి అయితే వేస్తున్నాను. ఇది గేదె నెయ్యి అండి. నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇంకొక 3 స్పూన్లు ఆయిల్ వేసి 2 బిర్యానీ ఆకు, ఓల్ బిర్యానీ మసాలా వేస్తున్నానండి. మసాలా వేసి ఒక్కసారి అటు ఇటు బాగా కలుపుతూ బిర్యానీ మసాలాని ఫ్రై చేసుకోవాలండి. 1 క్యారెట్ నేను ఇలా చక్రాల కింద కట్ చేశానండి. 1 గుప్పుడు ముక్కలు అయితే క్యారెట్ ముక్కలు వేసాను. అలాగే 1 పెద్ద ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి సన్నగా చీల్చి వేసాను. వీటిని అటు ఇటు కలుపుతూ పచ్చిమిర్చి, క్యారెట్, ఉల్లి ముక్కల్ని అటు ఇటు కలుపుతూ మూత పెట్టానండి. ఒక 5 నిమిషాలు మూత తీసి అటు ఇటు కలుపుతూ 1 స్పూను
సాల్ట్ వేస్తున్నానండి. ఇంకా బాగా చక్కగా అయితే ఉల్లి ముక్కలు ఈ సాల్ట్కి మగ్గిపోతాయి అన్నమాట. చూసారు కదా, సాల్ట్ వేసి మూత పెట్టి మరొక్కసారి మూత తీసి ఒక పెద్ద స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఆల్రెడీ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ అన్నీ కూడా రొయ్యల్లో వేసాం కదండి. ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసి అటు ఇటు కలుపుతూ ఉల్లి ముక్కలు, క్యారెట్ ముక్కలు మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మెత్తబడిన తర్వాత నేను ఒక గ్లాసున్నర బియ్యం తీసుకున్నాను కదండి. గ్లాసున్నర బియ్యానికి 3 గ్లాసులు అయితే నీళ్లు పోసేస్తున్నాను. కరెక్ట్గా అయితే సరిపోతాయండి. ఒక్కసారి అటు ఇటు ఇలా కలిపేసానండి. ఒక నిమ్మ చెక్క ఈ నీళ్ళలో అయితే పిండుతున్నానండి. బిర్యానీ చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుంది. ఉప్పు చూస్తున్నానండి నీళ్లను సరిపోయిందా లేదా అని. సరిపోలేదు, అందుకే ఇంకొక స్పూన్ వేసాను. ఇప్పుడైతే కరెక్ట్గా సరిపోతుంది. అటు ఇటు ఉప్పేసిన తర్వాత కలిపి మూత పెట్టేశాను. నీళ్లు బాగా మరుగుతున్నాయి చూడండి. బిర్యానీ మసాలా నీళ్ళు అయితే బాగా మరుగుతున్నాయి కదండి. ఇప్పుడు నానబెట్టి పక్కన పెట్టిన బిర్యానీ బియ్యాన్ని అయితే వేసేస్తున్నానండి, బాస్మతి బియ్యాన్ని. చూస్తారు కదా, అటు ఇటు ఒక్కసారి కలిపానండి. మళ్ళీ మూత అయితే పెట్టేస్తున్నాను. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసాను. కొద్దిగా నీళ్ళైతే ఉన్నాయండి ఈ బిర్యానీలో. చూసారు కదా, కొద్దిగా ఉంది. ఇలా ఉన్నప్పుడే మనం ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యల మసాలాను అయితే వేసేయాలండి. చూసారు కదా, నేనైతే ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలను అయితే వేసేస్తున్నాను. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. చాలా బాగుంటుందండి ఇలా రొయ్యలతో బిర్యానీ అయితే ఈ విధంగా చేస్తే. చూసారు కదా, ఇప్పుడు ఒక్కసారి ఇలా అస్తంలా ఉన్న గరిటెతో చక్కగా బియ్యం ఇరక్కుండా కదిపేస్తే ముక్కలైపోతుందండి. రైస్ అయితే అలా చక్కగా కలిపి మళ్ళీ మూత పెట్టేసి మంట చిన్నగా పెట్టుకుని ఒక 5 నిమిషాల తర్వాత కట్టేసి, ఇప్పుడు మంట కట్టిన ఒక 5 నిమిషాల తర్వాత అయితే తీసానండి. చూసారు కదా, చక్కగా పొడి పొడిలాడుతూ రొయ్యల బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్లోనే ఉంటుందండి ఈ బిర్యానీ అయితే. చూసారుగా, చివరిగా నేనైతే కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర అయితే వేస్తున్నాను. నాకైతే బిర్యానీ చూస్తుంటే నోరు ఊరిపోతుందండి. ఎందుకంటే వేడి వేడి బిర్యానీ తింటేనే కదండి ఆ టేస్ట్ మనకి తెలిసేది. అందుకే నేనైతే ఒక ప్లేట్ అయితే తీసుకుని బిర్యానీ అయితే సర్వ్ చేసేసుకుంటున్నానండి తినడానికి. ఇందులోకి ఉల్లి ముక్కలండి, నేను ఒక 3 ఉల్లి ముక్కలు, ఒక నిమ్మ చెక్క అయితే పెట్టేసుకున్నానండి. బిర్యానీ అయితే వేడి వేడిగా ఊదుకుంటూ గబగబా అయితే తినేస్తున్నానండి. ఎందుకంటే బిర్యానీ వేడిగా ఊదుకుంటూ తింటేనే బాగుంటుందండి. టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. రెస్టారెంట్ స్టైల్లో రొయ్యల బిర్యానీ ఈ విధంగా చేశారంటే ఎవరైనా ఇష్టపడాల్సిందేనండి, అంత బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.